సాంగ్ ప్రాక్టీస్ ఇవంతా కూడా ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్. ఆ పీరియడ్లో కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇంత రీచ్ అవుతుంది, ఇది మనం పనిచేసే వర్క్ ఏదో సంథింగ్ బిగ్గెస్ట్ సౌండ్ చేయబోతుంది అనేది ఏమన్నా అనుకున్నారా? లేదు, అది మాత్రం ఏమాత్రం నేను అనుకోలేదు ఒక్క సెకండ్ కూడా. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చిన తర్వాత ఒక్కరు మన మీద ఇంత నమ్మకం పెట్టి అందరికీ సజెస్ట్ చేసిన తర్వాత నాకు మైండ్లో ఉన్న ఒకే ఒక థాట్, నా డైరెక్టర్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి, ఎందుకంటే ఆయన నమ్మకంతో నన్ను ముందుకు తీసుకొస్తున్నారని. తర్వాత హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, మన టీంని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీ అంటే అది చాలు అన్న థాట్ మాత్రమే నా దగ్గర ఉన్నది. అది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంత క్రేజ్ అండ్ ఇంత లవ్ దొరికిన తర్వాత ఇవన్నీ రియలైజ్ అవుతుంది మనకి. సో అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే జనరల్గా ప్రేమక్షిత్ గారు అంటే ఫ్లోర్ స్టెప్స్కి ఐకాన్ అనమాట. నాచుర దగ్గర నుంచి ఆయన స్టెప్స్ చాలా టిపికల్గా ఉంటాయి. అంటే మనం ఏదో గ్రేస్తోనో వాక్తోనో మెయింటైన్ చేసేదిలా ఉండదు. ప్రాపర్ డాన్సింగ్ స్టెప్స్, ఫ్లోర్ స్టెప్స్ ఉంటాయి కదా. సో ఆయన దగ్గర నుంచి వస్తున్న ఆయన శిష్యుడు మీరు, సో తమ్ముడు అని పిలుస్తారండి. అవును. మీకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది సార్? ఏ కొరియోగ్రాఫర్ అయినా కొన్ని సంవత్సరాలు వాళ్ళ గురువు దగ్గర నుంచి నేర్చుకొని వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న రిసెంబ్లెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది ఏ ఒక్కరికి లేదన్నది లేదు. కానీ దాన్ని బ్రేక్ చేసి మనకన్నా ఒక రూట్ తీసుకోవాలని ఏ కొరియోగ్రాఫర్ అయినా ప్రయత్నం చేస్తాము. చిన్న చిన్నవి వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ఫ్లోర్ మూమెంట్ అన్నది దానివల్ల వచ్చిందన్నది కాదు. దీనికోసం చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం, మూమెంట్స్ చాలా ఆప్షన్స్ కంపోజ్ చేశాము. అవన్నీ ఎడిటెడ్ వర్షన్లో తీసుకెళ్ళి డైరెక్టర్ దగ్గర చూపిస్తున్నప్పుడు ఆయన ఫైనల్గా సెలెక్ట్ చేసిన మూమెంట్ ఇది. ఈ పర్టికులర్ మూమెంట్ ఈ క్యారెక్టర్ని హోల్డ్ చేస్తుంది, బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నారు. సార్ ఇది జగన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు, సో ఇప్పుడు వరకు నాన్నగారు ఇట్లాంటి టైప్ ఆఫ్ లుక్ అనేది ఎక్కడ చేయలేదు. యాక్ట్ సిరీస్ చూసినా కూడా, ఏది చూసినా ఆయన రీల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ నాన్నగారు రియాక్షన్ ఏంటి అంటే, చేస్తారని ఓకే అన్నారా? బట్ ఎలాంటి టాక్ వస్తుంది అంటే ఆయన కొరియోగ్రఫీ లేదు, అది అన్నీ మన డైరెక్టర్ గారికే తెలుసు కదా. ఎందుకంటే బిగినింగ్ డైరెక్షన్ ఓరియంటెడ్గానే వెళ్ళారు, తర్వాత మనం కొరియోగ్రఫీ లోపల వచ్చాము. కానీ ఇవన్నీ కంప్లీట్ మ్యాడ్నెస్ ఆఫ్ శ్రీకాంత్ ఓడెల్లా అన్న ఆయన విషన్ని హీరో గారు ఎలా అంటే ఆయన ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసి వెళ్ళాలని ఉంటుంది. సో ఆయన దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా చేశారు, దానివల్లనే ఈ అవుట్పుట్ వస్తుంది కదా. ఖచ్చితంగా ఒకే ఒక విషయమే, ప్రేమ్ రక్షిత్ గారు లాంటి ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడిగా వచ్చిన ఒక కొరియోగ్రాఫర్ దగ్గర ఇలాంటి ఫ్లోర్ మూమెంట్స్ ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయి ఉంటాయి, అది ఒక్కటి. రెండవది, వి డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఇది కంప్లీట్గా జెన్యూన్గా ఈ సాంగ్ వినిన తర్వాత మన లోపల నుంచి వచ్చిన మూమెంట్ ఇది. దీనికి ముందు ఒకవేళ అందరూ చెప్పినట్టు ఇది కాపీయో ఆర్ ఇన్స్పిరేషనో ఉండాలంటే మనం దాన్ని ఫస్ట్ చూసి ఉండాలి. మనం దాన్ని చూడట్లేదు, ఇట్స్ జెన్యూన్. అలా అన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అ కోఇన్సిడెన్స్. ఇండస్ట్రీలో చాలామంది డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ఈ వరల్డ్ అంతా ఉన్నారు. కొన్ని విషయాలు సిమిలారిటీ అక్కడక్కడ రావచ్చు, ఎందుకంటే డాన్స్ కదా. సో అందరూ దాని మీద మైండ్ పెట్టి చేస్తున్నప్పుడు వస్తుంది. సో దాన్ని అంత పెద్దగా నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ చియర్ ఈచ్ అదర్ అండ్ వీ గ్రో ఆల్, అంతే. దీంట్లో నెగటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. నాకు అది ఎలాంటి అఫెక్ట్ ఎలాంటిది. సో నేను పాజిటివ్గా, ఇంకా చాలామంది కోట్ల జనాలు మనకి ఈ లవ్ అంతా ఇస్తున్నారు కదా, దాన్ని పట్టుకొని మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్న దాని మీద మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ప్యారడైజ్ వరల్డ్ అయితే అదిరిపోయింది. నేను శ్రీకాంత్ అన్న విషన్కి ఒక ఫ్యాన్.